జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్లు అంతగా పాపులర్ కాకముందు చంద్రమోహన్ సరసన నటించారని, అలా ఆయన సరసన నటించిన హీరోయిన్లందరూ స్టార్ రేంజ్కి వెళ్లారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. ఆ మాటకు వస్తే చంద్రమోహన్ ది గోల్డెన్ హ్యాండ్ అని పలువురు చెప్తుంటారు. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన చంద్రమోహన్ ఇప్పటికీ తనకు అవకాశాలు ఇచ్చే దర్శకుల కోసం ఎదురు చూస్తుంటారట. రియల్ లైఫ్ లో ఆయనకు 2 కూతుళ్లు. సినిమాల ద్వారా ఎంతో సంపాదించిన చంద్రమోహన్ శోభన్ బాబు తరహాలో అప్పట్లోనే భూములపై పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వాటి విలువ 100 కోట్లలో ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటుంటారు. చెన్నై పరిసరాల్లో పలు కాంప్లెక్స్లతో పాటు హైదరాబాద్ శివారులోనూ ఆయనకు భారీగా ఆస్తులున్నాయనే సమాచారం. అయితే ఆయన మాత్రం ఇప్పటికీ సింపుల్ గానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే చంద్రమోహన్ తన జీవితంలో ఎవరికీ దానం చేసి ఎరగరని, ఆయన ఇండస్ట్రీలో దాన ధర్మాల జోలికి వెళ్ళని అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరని చాలా మంది చెప్తుంటారు. తనకు చెప్పకుండా తన రెమ్యునరేషన్ నుంచి చెన్నైలోని తెలుగు సంఘం భవనానికి ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయన కొన్నేళ్ల పాటు కసుబుసులాడేవారట. దీన్ని బట్టి ఇండస్ట్రీలో చంద్రమోహన్ ఎంత జాగ్రత్త పడడో అర్థమవుతుంది.